ఈ రోజుల్లో సినిమా చేయడంతోనే చేతులు దులిపేసుకోవట్లేదు హీరోలు. దర్శకుడు చూసుకుంటాడు, నిర్మాత చూసుకుంటాడు అంటూ వదిలేయట్లేదు. ప్రొడక్షన్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నారు. అన్నీ తామే అయి ముందుండి నడిపిస్తున్నారు. తాజాగా యష్ సైతం ఇదే చేస్తున్నారు. మరి టాక్సిక్ కోసం ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు యష్. అయితే ఆ తర్వాత కూడా అదే ఇమేజ్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టపడాలి. వచ్చిన మార్కెట్ కాపాడుకోవడానికి ఏవేవో జిమ్మిక్కులు చేయాలి. ఇప్పుడు ఇదే పని మీదున్నారు యష్. ప్రస్తుతం టాక్సిక్తో పాటు రామాయణ్లోనూ నటిస్తున్నారు రాకింగ్ స్టార్. కేజీఎఫ్ తర్వాత చాలా మంది అగ్రదర్శకులు యష్ కోసం కథలు సిద్ధం చేసినా ఆయన మాత్రం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చెప్పిన కథపై నమ్మకంతో టాక్సిక్ చేస్తున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను దాదాపు 300 కోట్లతో నిర్మిస్తోంది. ఇందులో కరీనా కపూర్, కియారా అద్వానీ అంటూ స్టార్ కాస్ట్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. టాక్సిక్ లో నటుడిగానే కాదు, బిజినెస్ బాధ్యతలు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా టాక్సిక్ ను కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు యష్. అందుకే హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 20th సెంచరీ ఫాక్స్తో చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. టాక్సిక్ మాత్రమే కాదు, రామాయణ్ సినిమా విషయంలోనూ ఇదే చేస్తున్నారు యష్. ఇందులో రావణుడిగా నటిస్తున్నారీయన. అయితే కథ నచ్చి ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. అంతేకాదు, సినిమాకు ఏమేం కావాలో దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. మొత్తానికి యష్ ప్లానింగ్స్ అయితే మామూలుగా లేవిప్పుడు.